చాలా టేస్టీగా అదిరిపోయే గుత్తొంకాయ మసాలా కూర ఎలా చేయాలో చూద్దాము. ఇందుకోసం ఉప్పు నీళ్ళల్లోకి వంకాయ తొడిమ కొద్దిగా ఉండేలాగా కట్ చేసుకుని వంకాయకి ఇలా ఘాట్లు పెట్టుకుని ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకున్నాక కడాయిలోకి 2.5 గరిటెలు ఆయిల్ వేసుకుని ఈ వంకాయలు వేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. మసాలా పేస్ట్ కోసం వేయించిన 2 స్పూన్స్ నువ్వులు, పల్లీలు, ధనియాలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెప్పలు, 1 ఉల్లిపాయ ముక్కలు, 1 ఫుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, కొద్దిగా చింతపండు వేసి కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో వంకాయల్ని కలుపుతూ ఉండాలండి. 10 నిమిషాల తర్వాత వంకాయల్ని ఇలా మెత్తగా అయినాక తీసేసుకుని అదే నూనెలోకి ఈ పేస్ట్ వేసి కలుపుకోవాలి. 2 నిమిషాలు ఆ పేస్ట్ వేగినాక వేయించిన వంకాయలతో పాటు 1/2 గ్లాస్ నీళ్లు పోసుకుని 5 మినిట్స్ మగ్గనిస్తే కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.